అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించగా కుంభరాశి వారికి 2026 నూతన సంవత్సరం జనవరి నుండి ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఈ డిసెంబర్ దాకా కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే కష్టం మీద మాత్రమే ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి, విద్యార్థులు కూడా కష్టం మీదే చదువు పట్ల ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, ర్యాంకులు మార్కులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆర్థికంగా ఎదిగే వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి, కానీ కష్టం మీదే ఎదుగుతారని చెప్పచ్చు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి వస్తుంది ఈ రాబోయే రోజుల్లో. అయితే సంతానం వల్ల సఖ్యత, అలాగే ఆనందము, సంతోషము, సంతానానికి వివాహాలు జరగడం లాంటివి కలిసి వస్తాయి. వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నం చేయడము, నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడము, భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడము, విశేషంగా డబ్బులు దాచడానికి మాత్రం ప్రయత్నం చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా వెనకాల కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, స్త్రీలకు పురుషుల సపోర్టు, పురుషులకి స్త్రీల సపోర్టు బ్రహ్మాండంగా లభిస్తుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల పట్ల లేదా అనారోగ్య సమస్యల విషయం పట్ల శ్రద్ధ బాగా పెడతారని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగ వ్యవహారాలు ఎదుగుదల కోసం బాగా తాపత్రయపడతారు. ఎవరైతే గతంలో నమ్మక ద్రోహం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి చేసే వ్యాపారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీరు ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే కనుక ఆ లక్ష్యాన్ని సాధించడానికి మాత్రం చాలా కష్టపడి ఆ ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా సాగుతాయి. మాత్రం కంగారు అయితే మాత్రం పడకండి. ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సమస్యలు అధికమవుతూ ఉంటాయి. నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, కొత్తగా ఎవరినైనా సరే ఈ రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశాన్ని తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆలస్యం చేసే కొద్ది కూడా సమస్యలు కనపడుతున్నాయి. అయితే ఆహార లౌల్యం బాగా పెరగడము, బయట ఫుడ్లు, బయట వ్యవహారాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందంతో పాటుగా వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు పెట్టేటటువంటి పెట్టుబడులు మీకు బాగా కలిసి వస్తాయి.